శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక మాసంలో ద్వారలక్ష్మి పూజ. కార్తీక మాసంలో దీపాలతో ద్వారలక్ష్మి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబం క్షేమంగా ఉంటుంది మరియు వివాహం కాని పిల్లలకు వివాహాలు త్వరగా అవుతాయి. ఇంటి గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినది. కానీ ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం, రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు ద్వారలక్ష్మి పూజ చేయడం. ఇంటి గడపను సింహద్వారం అని, లక్ష్మీద్వారం అని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినది. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు. గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. ఇటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవడం. ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. పెళ్లి కాని అమ్మాయిలు మరియు అబ్బాయిలకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక, జాతకాల విషయంలో అంతరాయాలు ఏర్పడే వాటికి, కట్న కానుకల విషయంలోనూ ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు కార్తీక మాసంలో 16 రోజులు ఇంటి ప్రధాన గడపకు దీపాలు పెట్టి పూజ చేయాలి. దీన్నే ద్వారలక్ష్మి పూజ అంటారు. పూజా విధానం: ఉదయం బ్రహ్మముహూర్తంలో అనగా 4 గంటల నుండి 5 గంటల ప్రాంతంలో ఈ పూజ చేయాలి. 16 రోజుల పాటు ఆటంకం లేకుండా అదే సమయంలో చేయాలి. మొదట గడపను నీటితో 3 సార్లు కడగాలి. తర్వాత పాలు పోసి కడగాలి. అంటే అభిషేకం చేసిన విధంగా కొద్ది పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి. తర్వాత చివరిగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి. చిన్న పల్లెంలో 3 ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి దీపం వెలిగించి ద్వారం మధ్యలో ఆ దీపం పెట్టాలి. మరి ఒక 2 ప్రమిదలు తీసుకుని వాటిలో దీపాలు వెలిగించి ద్వారానికి 2 వైపులా పెట్టాలి. ఇంకో పల్లెంలో బెల్లం అటుకులు తాంబూలం పెట్టి ముందుగా మీ ఇంటి ఇలవేల్పు దైవానికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి, ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని హారతి ఇవ్వాలి. గడప దగ్గర పెట్టిన దీపాలకు నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి. పూజ అయిన వెంటనే మళ్ళీ నిద్రపోకూడదు. ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయినా పర్వాలేదు. ఆ 16 రోజులు పూజ గదిలో కూడా దీపం వెలిగించాలి. వివాహం కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 4 గంటల నుండి 5 గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి. లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలడుగు పెట్టాలని కోరుకొని కార్తీక మాసంలో 16 రోజులు ఈ గడప పూజ చేయవచ్చును. ఇంట్లో సమస్య: ఇంటిపైన అప్పు కానీ, ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటిపైన ఉన్నను ఆ ఇంటి యజమాని కానీ, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కానీ, భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని వేడుకొని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదువుకొని హారతి ఇవ్వాలి. ఆ ఇంటిలో ఉన్న సమస్య తీరిపోతుంది. ఈ విధంగా గడపకు పూజలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించేవారు మన పూర్వీకులు. సర్వే జనా సుఖినో భవంతు.